అనాలి. జై తెలంగాణ. ఇప్పుడు రామన్న మన యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడే ముందు 2 విషయాలు వాళ్ళు చెప్పిండ్రన్న. మా శంకర్ మాట్లాడుతూ మాకు గురుకులాలలో ఇంతకుముందు చదువుకుంటేందుకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ గురుకులాలలో 2 ఏళ్ళకెళ్ళి మా పిల్లలు పోయేటట్లేరు. మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ అంతా ఖరాబ్ అయింది. మా పిల్లల్ని మళ్ళా చదివించాలంటే ఆ యొక్క గురుకులాలని బాగు చేసుకోవడంతో పాటు మాకు అసలు ఎంట్రన్స్ లేకుండా మేము బాగా పేదవాళ్ళం కాబట్టి ఎంట్రన్స్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి రాజ్యలక్ష్మి గారు వారు చెప్పాను. అంటే బ్రహ్మాండంగా ఉన్న గురుకులాలలో ఏ విధంగా ఆయన చెప్పారు. దాన్ని కూడా మీరు దయచేసి ఒకసారి ఆలోచించాలని. రెండోది, ఎక్కువ మంది కూడా రహమత్ నగర్ కానీ ఎర్రగడ్డ కానీ ఆ ఏరియాలో వాళ్ళకు ఉండే స్థలాన్ని, క్వారీ స్థలాన్ని మనము ఆట స్థలానికి కానీ ఫంక్షన్ హాల్ కానీ కట్టినాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి 300 బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ బెడ్రూమ్స్ని వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. ఇంకా అనేక మంది అక్కజనులు కూడా గుడిసెల్లోనే ఉంటున్నారు. వారికి కూడా మీరు 1,00,000 బెడ్రూమ్లు కట్టించారు. కట్టించిన వాళ్ళల్లో ఇంకా 40,000 ఖాళీగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. కాబట్టి మీరు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఆ యొక్క నిజంగా ఇవాళ అనేక ఈ యొక్క హైదరాబాద్ నగరానికి పునాది వేస్తున్న ఈ ఒడ్డర కులస్తులకు ఆ బెడ్రూమ్లలో కూడా స్థానం మీరు కల్పించాలని చెప్పి వారు కోరారు. అది మీరు దయచేసి మాట్లాడుతూ దీన్ని చెప్పగలరు. అందరికీ నమస్కారం.